ఇప్పటికీ కొంతమంది బాయ్స్ అనొచ్చు, ఫాదర్స్ అనొచ్చు, అంకుల్స్ అనొచ్చు, వీళ్ళందరూ అబ్బాయి అంటే ప్లస్, అమ్మాయి అంటే మైనస్. అందరికి అబ్బాయిలే కావాలి. అంటే అమ్మాయి తీసుకెళ్తుంది, అబ్బాయి తీసుకొస్తాడు. సో నిజంగా ఈక్వాలిటీ ఉందా ఇప్పుడు జనరేషన్లో, మెన్ అండ్ విమెన్? నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి నీకు నెక్స్ట్ మగపిల్లడు ఖచ్చితంగా పుడితేనే నువ్వు ఇంకా కంటిన్యూ అవుతావు మాతోటి. ఇన్ని జడ్జ్మెంట్స్ ఎందుకు విమెన్ లైఫ్ మీద? ఏం మాట్లాడుతున్నావు, నీ పని చూసుకో అని. ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఒక స్పిరిచువల్ పాత్లోకి చాలా మంది వెళ్తున్నారు. స్పిరిచువల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డివోషనల్. నాకు తెలిసిన ఒక అబ్బాయి మందు తాగేసి, బండ్లు గుద్దేసి, ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్స్ ఏంటి, ఇంటికి ఇన్ని కేసెస్ తీసుకొచ్చేసి ఇవన్నీ మాకు అనిపించేది అసలు ఎప్పటికన్నా చేంజ్ ఉంటుందా ఈ పిల్లలు. సడన్ షిఫ్ట్ ఎలా అయిపోయిందంటే, థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే మళ్ళీ మీరు అందులోకే వెళ్ళి యూఆర్ ట్రీటింగ్ దెమ్. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం ఎప్పుడైతే మనకున్న ఈగోని, మనకున్న అహంకారాన్ని, ఇవన్నిటిని పక్కన పెడతామో భగవంతుడు ఆటోమేటిక్గా మనం చేయబట్టుకుని నడిపిస్తాడు మనల్ని. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో. ఒకరోజు థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. తను కామ్గా ఉండకుండా లైఫ్ అంతా షాటర్ అయిపోయింది అనుకోకుండా చాలా స్ట్రాంగ్ విల్ పవర్తో ఆ క్యాన్సర్ని జయించిన తర్వాత తను ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్ అయ్యి బోల్డ్ అని కోర్సెస్ సర్టిఫికేషన్ చేసి ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తుంది. ఇట్ వాజ్ అ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ. దాంతోపాటు స్పిరిచువల్ వేలో వెళ్ళింది. అండ్ అలాగే ఒక మనిషి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటే వాట్ అండ్ ఆల్ వీ కెన్ అచీవ్ అని తనని చూస్తే తెలుస్తుంది. ఎస్, వీ హ్యావ్ ద గ్రేట్ ఇన్స్పిరేషనల్ విమెన్ వనజ రామిశెట్టి గారు విత్ అస్. అందరికీ తెలుసు. సో లెట్స్ షూట్ అవుట్ some questions. Hello వనజ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, ఐఎమ్ గుడ్. నువ్వు ఎట్లా ఉన్నావు? ఇక్కడ చాలా బాగున్నా, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషనల్ విమెన్ for so many women actually. Thank you so much, I'm honored. So women ఇప్పుడు చాలా ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అణిచివేయబడ్డారు అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నిందో డిపెండెన్సీ ఉంటేనే బాగుండింది, ఇన్ని డివోర్స్లు ఇన్ని అవ్వవు అని మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏంటి మ్యామ్ ఇన్ని జడ్జ్మెంట్స్ ఎందుకు విమెన్ లైఫ్ మీద? విమెన్ ఇలా ఉండాలి, విమెన్ అలా ఉండాలి అని. సో విమెన్ అనేటప్పటికి ఒకప్పుడు ఏమయ్యేదంటే, నార్మల్గా చూస్తే కొంచెం మన వెనక్కి వెళ్ళిపోతే, హిస్టరీలోకి వెళ్ళిపోతే అందరికీ అబ్బాయిలే కావాలి. అమ్మాయి ఉండాలి, కాకపోతే మెజారిటీ అబ్బాయిలు ఉండాలి అని నాకు ఫీల్. కంపల్సరీ ఒక అబ్బాయి ఉండాలి. అబ్బాయిలు సొల్యూషన్ ప్రొవైడర్స్ లాగా చూసేవాళ్ళు అనమాట. దేనికైనా కానీ వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అండ్ వాళ్ళకు ఒక సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండేవి. సో అబ్బాయిలు చేసే పని మీరు ఎందుకు చేస్తారు అని చాలామంది డైలాగ్స్ కూడా చెప్పేవాళ్ళు. అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి, అమ్మాయి పుట్టితే చాలామంది ఆడపిల్లని, భార్యను తీసుకెళ్ళి అమ్మగారి ఇంట్లో వదిలేసి ఎప్పుడుకో తర్వాత బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి నీకు నెక్స్ట్ మగపిల్లడు ఖచ్చితంగా పుడితేనే నువ్వు ఇంకా కంటిన్యూ అవుతావు మాతోటి అన్న అట్లాంటి కేసెస్ చూసాము. ఆడపిల్ల పుడితే జస్ట్ ఫ్యూ మంత్స్ అదే ఇమ్మీడియట్గా అమ్మాయిని డిస్కార్డ్ చేసేసి ఎక్కడో వదిలేసిన వాళ్ళని చూసాము. అక్కడ వరకు ఒక ఫేజ్ అనమాట. సైన్స్ డెవలప్ అయిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఈజ్ జెండర్ ఏంటో తెలుసుకోవడం మొదలైంది. ఆ జెండర్ స్టార్ట్ అయిన తర్వాత డ్రాప్ ద బేబీ, అంతే. అమ్మాయి అనగానే డ్రాప్ ద బేబీ, అబార్షన్స్ అయిపోయేవి. సో ఇప్పటికి కూడా ఉన్నాయి అలా. మనకి తెలియదు కానీ చాలా కేసెస్లో ఈ జెండర్ అందుకే చెప్పడం మానేశారు. కానీ కొన్ని కేసెస్లో తెలుసుకుంటున్నారు ఏదో రకంగా, తెలుసుకొని దే వాంట్ టు డ్రాప్ ద బేబీ. సో ఇట్లాంటి సైకలాజికల్ దీంట్లోనే అమ్మాయి పెరిగింది. సో ఐఎమ్ అన్వాంటెడ్ అన్న ఫియర్ తోటి ఉండి, బట్ లక్కీలీ కొంతమంది మదర్ ఇన్ లాస్ కూడా వద్దనుకుంటారు మ్యామ్. అంతే కదా, వాళ్ళకి అమ్మాయిలు ఉంటారు. కాకపోతే మదర్ ఇన్ లాస్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పుట్టగానే వాళ్ళ అత్తగారు ఒక 2 months మాట్లాడలేదు, నీకు అమ్మాయి పుట్టింది. సో అట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనకు కూడా అనిపిస్తుంది కదమ్మా, నేను ఇంత అన్వాంటెడా అంటే ఈ ప్రపంచంలో, ఐఎమ్ సో అన్వాంటెడ్ అన్న ఫీలింగ్ నుంచి. బట్ లక్కీలీ ఏంటంటే స్లోగా మైండ్ సెట్స్ మారుతున్నాయి. అండ్ అందరూ గమనించవలసిన విషయం ఇక్కడ ఏంటంటే,
అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే పేరెంట్స్ని ఎక్కువగా టేక్ కేర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఓకే, అండ్ ఐ థింక్ దట్ షుడ్ బి అ రైట్ ఆఫ్ ద గర్ల్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్. రెస్పాన్సిబుల్ అండ్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీ అమ్మాయి ఆ పొజిషన్లో ఉంది, మిమ్మల్ని చూసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీ అమ్మాయితో ఉండొచ్చు. మీరు అబ్బాయితోటే ఉండాలి, అబ్బాయి లేకపోతే మీ లైఫ్ ఏదో ఫుల్ స్టాప్ అయిపోయింది అన్న ఫీలింగ్ అక్కర్లా. అక్కడ యూ క్యాన్ స్టే విత్ యువర్ డాటర్. నేను చాలా మందిని చూసాను, లైక్ మై ఫ్రెండ్స్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్తో అంటే వీళ్ళ దగ్గర ఉన్నారు అంతే. అండ్ ఇప్పటికే కొంతమంది బాయ్స్ అనొచ్చు, ఫాదర్స్ అనొచ్చు, అంకుల్స్ అనొచ్చు, వీళ్ళందరూ అబ్బాయి అంటే ప్లస్, అమ్మాయి అంటే మైనస్, ఇంకా ఇది రన్ అవుతుంది. ఇది ఉంది ఇంకా. సో ఏదో ప్లస్ మైనస్ అంటే అమ్మాయి తీసుకెళ్తుంది, అబ్బాయి తీసుకొస్తాడు. సో ఇంకా నడుస్తుందిలే మన దగ్గర. మ్యాథ్స్ చెప్పాలి, మైనస్ మైనస్ ఈక్వల్ టు ప్లస్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు ఐ థింక్ బీయింగ్ ఎ డాటర్ ఇస్ అ ప్లస్ ఇన్ ఇప్పుడు జనరేషన్లో. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ వెల్. విమెన్ మెంటల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ మెన్ కంటే అంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బికాస్ మనము ఆల్ విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. ఒక పని ఒకసారి చేయరు, వాళ్ళకి 100 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మగాళ్ళు ఇందాక అన్నట్టుగా దే ఆర్ లైక్ సొల్యూషన్ ప్రొవైడర్స్ లాగే చూస్తామన్నమాట. సో వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, ఐఎమ్ సొల్యూషన్ ప్రొవైడర్ అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు అక్కడ. ఆడవాళ్ళు ఏంటంటే దే ఆల్సో ఆర్ సొల్యూషన్ ప్రొవైడర్స్, దే ఆర్ కేర్ టేకర్స్. ఓకే, దే డూ మల్టీ టాస్కింగ్. అవసరానికి అంటే నీడ్ ఆఫ్ ది అవర్, అప్పటికి వాళ్ళు ఏ రోల్ ప్లే చేయాలో వెంటనే హ్యాట్ మార్చేస్తారు ఆడాలి. దట్స్ ద గ్రేట్నెస్ కదా. సో ఇక్కడ కంటే కూడా ఆల్ మై లవ్ అండ్ అఫెక్షన్ అండ్ విషెస్ టు ద పీపుల్ హూ ఆర్ అబ్రాడ్. ఎందుకు అంటే వాళ్ళు పాపం ఇక్కడ మనకి ఉన్నంత లగ్జరీ అక్కడ లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి ఇక్కడ మనకి అంటే చిటికేస్తే ఎవరో ఒకరు హెల్ప్ వస్తారు. డెఫినెట్లీ. ఓకే, ఒక కాల్ చేస్తే, ఒక ఫోన్ చేస్తే, ఆన్లైన్ కూడా వచ్చేస్తారు. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అవర్ లైఫ్ వితౌట్ హెల్పర్స్ ఇక్కడ ఇండియాలో కదా. అక్కడ పాపం ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిందంటే ఇక్కడ అల్లారు ముద్దుగా పెరుగుతారు అమ్మాయి. చాలా బాగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరిగి అక్కడ యుఎస్ సంబంధం అన్ని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతే మేబీ ఒక 1 year ఒక హనీమూన్ ఫేజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ దే ఆర్ హ్యాపీ. కానీ ఆ హ్యాపీనెస్లో కూడా వాళ్ళు ఇక్కడికంటే కూడా ఎక్కువ ఇండిపెండెంట్గా ఉండి ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయారు అక్కడ. ఎందుకు అంటే వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ పని మొత్తము సర్వీస్ తప్పిస్తే అక్కడ ఏం లేదు. ఈ ఇల్లు చూసుకోవాలి, బట్టలు, ఇల్లు, గిన్నెలు, అన్నీ, ఎవ్రీథింగ్, ఆల్ వర్క్స్. ప్లస్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి, తీసుకురావాలి, వాళ్ళని చదివించాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫుల్ టైము వాళ్ళ పనిలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. నిజంగా మనం అనుకుంటాము అబ్బా యూఎస్ వెళ్తే బాగా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు డాలర్స్లో సంపాదిస్తున్నారు. బట్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దేర్ ఈస్ నో పీస్ ఆఫ్ మైండ్ అండ్ దే లిటరలీ క్రేవ్ టు కమ్ టు ఇండియా. నాకు తెలిసినంత వరకు అక్కడ నిజంగా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ సపోర్ట్ సిస్టమ్ లేదు అక్కడ. వాళ్ళు లోన్గా ఉండాలి. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే డీల్ చేసుకోవాలి దాంతో. రెండో మనిషి ఉండడు మాట్లాడడానికి మనలాగా. అక్కడంతా కమ్యూనిటీ మీటింగ్స్ అవి అవుతాయి, ఏదో కాసేపు అవుతాయి అంతే. సో ఐ ఫీల్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్. ఇక్కడ కంఫర్ట్ జోన్ వదిలేసి అక్కడ వెళ్ళి వాళ్ళ లైఫ్ స్ట్రాంగ్గా లీడ్ చేస్తున్నారు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో అండ్ విమెన్ మీరు అన్నట్టు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి అండ్ అలాగే జాబ్ చేయాలి. ఇంత స్ట్రెస్లో ఎప్పుడో ఒకసారి దే ఫీల్ లైక్ వీ నీడ్ అ షోల్డర్. సో అప్పుడు ఆ టైంలో ఎవరు లేకపోతే హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ అవర్ సెల్ఫ్? ఇక్కడ అనిపిస్తుంది డెఫినెట్గా మనకు ఒక మనిషి ఏం అవసరం లేదు, మనకి ఒక వినే మనిషి ఉండాలి అంతే. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మనం చెప్పేది మనం జడ్జ్ చేయకుండా వినే ఎవరైనా కానీ, ఇట్ మే బీ ఎ ఫ్రెండ్. అండ్ మోస్ట్లీ వీ రిలై ఆన్ ద హస్బెండ్ కదా. మ్యారీడ్ ఉమెన్ అయితే, అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ మీదో లేకపోతే ఇంకా హూఎవర్ ఇస్ అ పార్ట్నర్, ఫ్రెండ్స్. మ్యారీడ్ వాళ్ళకి మాత్రం హస్బెండ్ దగ్గర ఏమంటారు చాలాసార్లు, ఏం మాట్లాడుతున్నావు, నీ పని చూసుకో అనే మగవాళ్ళు కూడా ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఉన్నారు. విన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఆడాలి ఎప్పుడు దే డోంట్ ఎక్స్పెక్ట్ అ సొల్యూషన్, దే వాంట్ అ హియరింగ్ పర్సన్. అంటే ఎవరైనా ఒక ఇయర్ విని మా మాట వింటే చాలు. అట్లీస్ట్ ఏంటంటే ఆ ప్రెషర్ ఏదైతే వాళ్ళు గో త్రూ అవుతున్నారో దే వాంట్ టు లెట్ ఇట్ అవుట్. అది హోల్డ్ చేసి ఎవరో ఒకరు చెప్పాలి. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తేనే కదా. అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో వీ నీడ్ సంబడి టు లెట్ ఇట్ అవుట్. ఆ లెట్ ఇట్ అవుట్ ప్రాసెస్లో ఏంటంటే ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు గివ్ సమ్ టైమ్ టు ద వైఫ్ ఇన్ అ డే, ఇన్ ఎ మంత్, ఇన్ ఎ ఇయర్ కాదు, ఇన్ ఎ డే
దెర్ ఈస్ సమ్ ట్రూ, ఇన్ ఎ మంత్ ఆర్ ఇన్ ఎ వీక్ ఆర్ ఇన్ ఎ ఇయర్ కాదు, ఇన్ ఎ డే. ఎందుకంటే త్రూ అవుట్ ద డే షీ డస్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఆ లాడ్ ఆఫ్ థింగ్స్ చేసే ప్రాసెస్లో ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో దట్ ఈస్ హర్ టైమ్, హర్ ప్రైవేట్ టైం. ఆ టైంలో షీ వాంట్ టు టాక్ టు హర్ పర్సన్, అంటే తన హస్బెండ్తో మాట్లాడాలన్నప్పుడు గివ్ దట్. మీ ఫోన్లో అవన్నీ పక్కన పెట్టేసి, ఈ మధ్య అట్లా ఉంటుంది కదా, మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, మన కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది, సగం ఎక్కుతుంది సగం ఎక్కదు. సో వీ విల్ జడ్జ్ దట్ పర్సన్. కాబట్టి అన్ఇంటరప్టెడ్గా ఒక 1 అవర్ ఇవ్వాల్సిందే ఆడాళ్ళకి. సో ఇంత కష్టపడుతున్నప్పుడు విమెన్ కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అవర్ రైట్ అంటారా? ఇట్ ఈస్ అ బేర్ మినిమం ఎక్స్పెక్టేషన్ అంటారు. అంటే కాంప్లిమెంట్ వచ్చిందనుకో, నేను చేసిన పనికి నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తే ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంటే చాలామంది ఆడవాళ్ళు నేను నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, ఎంత నిర్వర్తించినా మనకు ఒక కాంప్లిమెంట్ వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకొక నెక్స్ట్ అంటే మనకు అదొక ఎడిక్షన్. కానీ కాంప్లిమెంట్స్ వచ్చే ప్రాసెస్లో మనం చాలా సాక్రిఫైస్ చేస్తాం. అబ్బా నన్ను మెచ్చుకుంటున్నారు కదా, ఇంకా చేద్దామని ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. ఒక కాంప్లిమెంట్, అబ్బా ఇంత పని చేస్తుంది, అసలు ముఖం మీద ఎప్పుడు ఆ స్మైల్ అలాగే ఉంటుందంటే, అబ్బో నాకు ఇంత పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది, మనం ఇంకా చేసేస్తూ ఉంటాం. అట్లా కాంప్లిమెంట్ వచ్చినంత మాత్రాన మనం బియాండ్ ఏ పాయింట్ స్ట్రెచ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది మన హెల్త్ని స్పాయిల్ చేస్తుంది. కాబట్టి కాంప్లిమెంట్ని చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ ఆరోగ్యం మీద మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది. నిజంగానే ఈక్వాలిటీ ఉందా ఇప్పుడు జనరేషన్లో, మెన్ అండ్ విమెన్? ఇప్పుడైతే ఉంది అనిపిస్తుంది నాకు. అవునా? బట్ ఎక్కడో ఒక దగ్గర వస్తుంది చిన్న పాయింట్ ఇది. ఇంకా మేల్ డామినేటెడ్ సొసైటీని అంటారు. మేల్ డామినేటెడ్ ఉంది ఇంకా ఎక్కడో. అంటే మనకు అంటే కొంచెం ఏమవుతుందంటే కొంచెం మాస్కింగ్ అయిపోయింది ఈ మధ్య. బట్ సమ్వేర్ ఎంత మారినా పిల్లకు ఉండాల్సిన ఫియర్స్, ఇన్ఫీరియారిటీస్ అన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఆ డైలాగ్ వస్తుంది, అసలు ఆడవాళ్ళకి ఇవన్నీ అవసరమా అన్న డైలాగ్ చాలా వింటున్నాము. మన ఫ్యామిలీలోనే ఒకసారైనా వినుంటాం. అరే అఫ్కోర్స్, ఓకే అమ్మాయి ఎందుకు నైట్ బయటకు వెళ్తావు, అమ్మాయి ఎందుకు ఇక్కడ వెళ్తావు. సో అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయిందిలే, ఇప్పుడు ఆ సేఫ్టీస్ అవన్నీ చూడాలి. ఎంత ఓపెన్ అయిపోయినా ఎంత బాగా ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ మాట వచ్చేస్తుంది, మీ అమ్మాయికి ఎందుకు ఇవన్నీ అమ్మాయిలువి అనేసి. వరల్డ్లో యాక్చువల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? నేను అనుకునేది ఒకటి ఫైనాన్షియల్ అండ్ హెల్త్. దీన్ని మించి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే మనం కొని తెచ్చుకున్నవే అని నేను అనుకుంటాను. వాట్ డూ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ఇట్? అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్స్ కంటేను హెల్త్ కంటే కూడా కాంపిటీషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది మనం తెచ్చుకుందే. అదే అంటున్నాం, మనం తెచ్చుకున్నదే బిగ్గెస్ట్. ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అంటారు కదా, ఈ హెల్దీ కాంపిటీషన్ కరెక్టేనా? అసలు కాంపిటీషన్ అనే వర్డ్ ఈజ్ ఇట్ కరెక్ట్? హెల్దీ కాంపిటీషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు చేస్తున్నాం అన్నది ఉండాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఏ లెవెల్లో, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్కి డెఫినెట్గా హీ నీడ్ టు బీ కాంపిటేటివ్, హీ నీడ్ టు బీ, ఆ స్పిరిట్ ఉండాలి, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అదే ఆ అబ్బాయి కంటే నేను బాగా చేయాలి, నా ఫ్రెండ్ కంటే ఐ షుడ్ బి 1 మార్క్, లేకపోతే నేను స్పోర్ట్స్లో బాగా చేయాలి. అది ఉంటేనే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ, ఆ జీల్ ఉంటేనే దే విల్ బీ ఏబుల్ టు విన్ ఇన్ దట్. ఆ స్టూడెంట్ ఫేజ్లో. జాబ్ ఫేస్లో కూడా కాంపిటీషన్ ఉండొచ్చు, కాకపోతే కాంపిటీషన్ ఒక్కటే మనకి వర్క్ చేయదు. ఆ కాంపిటీషన్ కోసం మనకి ఏం గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే మనం, అక్కడ అది అవసరం. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఎందుకు పనికిరాని కాంపిటీషన్, అది ఏమి ఉండదు అక్కడ, జీరో. దెర్ ఈజ్ అ స్టోరీ. ఒక అతను ఇలా పార్క్లో జాగింగ్కి వెళ్తూ వెళ్తుంటే అతనికంటే ముందు ఇంకొక అతను వెళ్తూ ఉంటే ఈ వెనకాల ఉన్న అతనికి అనిపిస్తుందంట, ఇంత ఫాస్ట్గా రన్ చేస్తున్నాడు, నేను ఐ హ్యావ్ టు ఓవర్టేక్ అని ఓవర్టేక్ చేస్తాడు. ఓవర్టేక్ చేసి వెనక్కి చూస్తూ పరిగెడతాడు. సో ఈ డిస్టెన్స్ పెరిగిపోయింది ఇద్దరి మధ్యలో. ఎవరైతే ఇతనికంటే ముందు వెళ్తున్నాడో అతను అదే పేస్లో నడిచి ఇతను మాత్రం బాగా ముందుకెళ్ళిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, అబ్బా ఎక్సలెంట్, నేను అతనికంటే ముందు వాక్ చేసుకొని వచ్చేసాను అని ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో వెనకాల చూసే మనిషి ఒక రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతను కాసేపటికి ఆలోచించుకుంటే ఏమేం చేశాడంటే, ఇతను వెళ్ళాల్సిన రూట్ మిస్ అయిపోయాడు, ఇతను ఎక్కడో వెళ్ళాల్సిన మీటింగ్ ఆ టైం మిస్ అయిపోయింది, రూట్ మిస్ అయిపోయాడు. దానికి తోడు ఆయాసం వచ్చింది, స్వెట్ వచ్చింది అతనిలో. అంటే దాని నుంచి అవుట్కమ్ ఏముంది? దేర్ ఇస్ నథింగ్. పర్పస్లెస్ అండ్ యూజ్లెస్ కాంపిటీషన్ కదా. ఇప్పుడు అప్పుడు ఆలోచించాడంట, నేను ఎందుకు ఈ పిచ్చి పని చేశా, ఇలా ఎందుకు పరిగెట్టాను, ఇలా ఎందుకు వచ్చాను, అసలు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, ఐ లాస్ట్ మై టైమ్, ఐ లాస్ట్ సో మచ్, స్టూపిడ్ కాంపిటీషన్. అతనే రియలైజ్ అయ్యి సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సో
మనం అందరం చేసేది కూడా, చాలామంది చేసేది ఏంటంటే, మనం ఎవరో ఎవరికి తెలియదు, నన్ను చూసి వేరే వాళ్ళు నన్ను కాపీ చేయాలనో సంథింగ్ లైక్ దాట్, నిన్ను చూసి నీలాగా ఉండాలనో, లాస్యా ఈస్ డూయింగ్ సో గుడ్, ఐ వాంట్ టు బీ బెటర్ దెన్ హర్ అనేసి ఫ్లాస్. సో వన్ థింగ్ హియర్ ఇస్, సో దిస్ వోంట్ వర్క్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరిలాగా వాళ్ళే ఉండాలి ఇక్కడ. ఇప్పుడు సంబడి వాంట్ టు బీ లైక్ లాస్యా, కాంట్ బి యూ మ్యామ్, ఎప్పటికీ ఉండలేదు. యూ కాంట్ బి మీ, ఐ కాంట్ బి యూ. యూ హ్యావ్ యువర్ యునిక్ స్టైల్ ఆఫ్ డూయింగ్ యువర్ వర్క్, క్యారింగ్ యువర్ సెల్ఫ్, అండ్ సో ఈజ్ విత్ మీ. సో మనలో ఉన్న బెస్ట్ టాలెంట్ని మనం బయటికి తీసుకురావాలి తప్పిస్తే, చాలామంది ఈ మధ్య ఎందుకు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే, మనం మనలా ఉండం, మనం వేరేలా ఉండడానికి ట్రై చేస్తాం. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, వేరే వాళ్ళలాగా ఉంటేనే యాక్సెప్టెన్స్ అనుకుంటాం. దేర్ ఫోర్ దీని రిజల్ట్ ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వెన్ యూ డోంట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్, మనకు వచ్చే రకరకాల రోగాలు. సెల్ఫ్ లవ్ లేదు అక్కడ. వేరే వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, వై మై హెయిర్ ఈజ్ డ్రై, వై మై హెయిర్ ఈజ్ నాట్ లాంగ్. దీస్ ఆర్ ద సిల్లీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నౌ డేస్. వీటి వల్ల మన ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది, 100% స్పాయిల్ అయిపోతుంది. ఓ మై గాడ్. సో అసలు కాంపిటీషన్, కంపారిజన్ ఉండకూడదు. లవ్ యువర్ సెల్ఫ్ అండ్ అఫ్ కోర్స్ మీకంటూ మీకు ఒక గోల్ ఉంటుంది. ఓకే, నాకు మై గోల్ ఈజ్ ఐ వాంట్ టు బీ హెల్దీ అండ్ ఫిట్ ఫర్ ద నెక్స్ట్ 5 years or 10 years అనుకుంటాం. సో వర్క్ ఆన్ ఇట్. కానీ నేను ఏమనుకుంటాను, ఐ హ్యావ్ టు బికమ్ స్లిమ్ లైక్ సంబడి ఎల్స్, అట్లా అని నేను వాళ్ళని చూసి వాళ్ళలాగా అవ్వలేకపోతున్నానని నేను బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ మనం ఎంజాయ్ చేయలేం కదా. వాళ్ళు బాగుపడుతున్నారని ఏడవడం తప్పిస్తే మనం ఎలా బాగా ఉంటాం అన్నది ఆలోచించట్లేదు ఇక్కడ. కాబట్టి ఆ కాంపిటీషన్ అన్నది ఇంకొకరితో అన్నది జస్ట్ మేక్ ఎ ఫుల్ స్టాప్, డూ ఎ ఫుల్ స్టాప్, అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీకు ఏది బెటర్, ఇప్పుడు నుంచి 10 yearsలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏమేమి సేవింగ్స్ చేసుకుంటారా, హెల్త్ పరంగా వాట్ ఈస్ దట్ ఇన్వెస్ట్మెంట్ యూ వాంట్ టు డూ ఫర్ యువర్ హెల్త్. ఓకే, ఇప్పుడు చేసే వాట్ ఎవర్ గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ హెల్త్. అవన్నీ చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం ఏజ్ని కూడా యాక్సెప్ట్ చేయలేము ఇక్కడ చాలా. నిజంగా ఈవెన్ నేను కూడా అంతే అనుకుంటా, ప్రతి ఒక్కళ్ళు అంతే అనుకుంటా. ఏజ్ ఓకే, నేను చూసిన చాలా ప్లేసెస్లో ఏంటంటే, మన ఏజ్ కంటే మన యంగ్గా కనపడడానికి, ఏజ్ కంటే తక్కువ కనపడడం న్యాచురల్గా ఓకే, కనపడడానికి ట్రై చేయడం ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఇప్పుడు అదొక బిగ్గెస్ట్ ప్రాబ్లం. కాబట్టి ఇవన్నిటి మీద మనం వచ్చి, ఇవన్నీ యాడింగ్ టు స్ట్రెస్ అనమాట. మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండే లైఫ్ని మనం తీసుకెళ్ళి కావాల్సి అంటే కొని తెచ్చుకునే స్ట్రెస్లో పెడుతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే ప్రతి ఒక్కరు లైక్ యూఆర్ అ న్యూట్రిషనిస్ట్, చాలామంది న్యూట్రిషనిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, స్కిన్ స్పెషలిస్టులు, వీళ్ళందరూ ఈ ఫుడ్ తీసుకుంటే యాంటీ ఏజింగ్, ఈ ఫుడ్ తీసుకుంటే మీరు రివర్స్ ఆఫ్ ఏజింగ్ అయిపోతుంటారు, ఇవన్నీ చెప్పి ఎక్కడో మా అందరికీ గ్రీడీనెస్ పెంచుతున్నారు. అండ్ నిజంగానే మేము కూడా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అందంగా ఉండాలి అంటున్నారు. సో ఎవరిది రాంగ్ అంటారు, మాదా లేకపోతే సోషల్ మీడియాలో ఇలా ప్రాపగాండా చేస్తున్న వాళ్ళది? వన్ థింగ్ ఈజ్, అదంతా మన వీక్నెస్ మీద ఆడుకోవడమే కదా ఏదైనా కానీ. ఇప్పుడు ఐ గో గివ్ కంటెంట్ సమ్వేర్, వాళ్ళు ఇష్టం వచ్చిన thumbnail వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, మన ప్రమేయం ఏం లేదు, మన లేదు. ఓకే, బికాస్ ఇట్స్ అ బిజినెస్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఫ్లాలెస్ స్కిన్ కానీ, లాంగ్ హెయిర్ కానీ, యాంటీ ఏజింగ్ ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ మన మీద మనం వర్క్ చేసుకోవాల్సిందే. ఓకే, అక్కడ మీరు ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆహారం మీ చిన్నప్పటి నుంచి తిన్నారు, జెనెటికల్, దట్ ఈస్ 100%. మీరు జెనెటికల్గా మీ ఫ్యామిలీలో ఒక ఉంటుంది కదా, మా ఫ్యామిలీలో అందరు యంగ్గా కనపడతారు అంటే నేను కూడా మేబీ ఐ లుక్ యంగ్ అట్ అ సర్టెన్ ఏజ్. సో అట్లా అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. అంతేగాని నేను చాలా టిప్స్ ఇచ్చా, అంటే చిన్న చిన్న అంటే మన ఇంట్లో చేసుకునే ఫేషియల్స్ అని, బనానా పీల్స్ రాసుకుంటే కాస్త మనకి మెరుగ్గా ఉంటుంది, ఇవన్నీ ఇచ్చాను. అవన్నిటి వల్ల మనకి యాంటీ ఏజింగ్ అయిపోయేసి మనం ఏదో 16 years లాగా తయారైపోతాము, ఇదంతా నో. అండ్ చాలా మటుకు ఏంటంటే, మనం గుడ్డిగా ఏది పడితే అది నమ్మేస్తాం. ఎనీథింగ్ మీరు ఏదన్నా చెప్పండి, రేపు పొద్దున్న మామూలుగా రోడ్డు మీద వెళ్ళి మట్టి తీసుకొని అందులో హనీ కలుపుకొని రాసుకోండి అయిపోతుంది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నవ్ డేస్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ద వే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ సచ్ థింగ్స్ ఆల్సో. చెప్పేవాళ్ళు అలానే ఉన్నారు, వినేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో జెన్యూన్గా ఎవరి దగ్గర నుంచి ఏ కంటెంట్ని అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. అంటే కన్ఫ్యూజన్ కూడా ఎక్కువైపోయిందిలేమ్మా. ఇప్పుడు పాపం అనిపిస్తుంది ఆడియన్స్ని చూస్తే. నేను ఇప్పుడు నా విషయంలో అంటే ఐ హావ్ డన్ మై ఆయుర్వేద, వేదిక్ న్యూట్రిషన్, ఆయుర్వేద న్యూట్రిషన్.
సో వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, నేను ఈ న్యూట్రిషన్ చేసేటప్పుడు నేను నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ద సేమ్ ఆయుర్వేద పర్సన్ సంబడి ఎల్స్ ఇస్ టాకింగ్ సంథింగ్ ఎల్స్. సో నేనే ఒక డైలమాలో పడ్డా ఇప్పుడు, ఏంటిది నేను ఒకటి చెప్తున్నాను ఏది కరెక్ట్ అని. ఐ హ్యావ్ టు రిఫర్ మై బుక్స్. డెఫినెట్లీ. ఓకే, సో ఆ అనాలిసిస్లోకి వెళ్తున్నా. సో ఐ లిమిటెడ్ మై సెల్ఫ్ నవ్ డేస్ అనమాట. సో వాట్ ఐ బిలీవ్ అంటే దెర్ ఈస్ అ ప్రాక్టీస్ ఆల్సో. నేను ఏవైతే ప్రాక్టీస్ చేసి జెన్యున్గా 100% నాకు ఏదైతే వర్క్ చేసిందో అవే మాట్లాడతా. అన్నెసెసరీగా వచ్చి చాలామంది అడుగుతారు, ఇది మాట్లాడతారా, ఇది చెప్తారా, ఏదో వీడియోలో వాళ్ళు అలా చెప్తే అది ఇన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళి. నేను చెప్పనమ్మా, నాకు వద్దు, బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. తెలియదు అసలు మనకి, నాకు తెలియంది నేను చెయ్యండి, నేను ప్రాక్టీస్ చేయండి. ఇంక్లూడింగ్ లాస్య ఏదైనా ఒక ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ ఏదో చెప్తుంటాం. ఐ జస్ట్ డూ ఇట్ అట్ హోమ్, ఐ అప్లై ఇట్, నేను పెట్టుకుంటా. ఐ వాంట్ టు సీ హౌ ఇట్ వర్క్స్ బిఫోర్ ఐ టెల్. నేను ఏదో చెప్పేస్తే వాళ్ళు పెట్టేసుకుంటారు కాదు. ఎందుకంటే నా మీద ఒక ఐ హ్యావ్ అన్ ఇమేజ్. నేను చెప్పిందంటే నమ్ముతారు, అరే వనజ గారు చెప్పారు కదా, సో ఐ థింక్ ఇట్ ఈస్. సో నేను ఆ ఇమేజ్ని నేను ఉంచుకోవాలి అంటే, నా మీద ఉన్న నమ్మకాన్ని కంటిన్యూ చేసుకోవాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫస్ట్, దెన్ ప్రమోట్ ఇట్. సో ఈ మధ్య అట్లా లేవు కదా. అంటే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎన్ని చెప్పినా మీరు చేసుకోవాల్సిన హోంవర్క్ మీరు చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి. తేనె అందరికీ పడుతుందా? అందరికీ పడదు. కొంతమందికి అలర్జీస్ వస్తాయి. సేమ్ థింగ్ ప్రతి ఒక్కటి అంతే. పెరుగు అందరికీ పడదు, సో బనానాస్ అందరికీ పడదు. సో ఏదైనా ఇంగ్రీడియంట్ వాడుతున్నప్పుడు మీ అంతటి మీరు ఒక రీసెర్చ్ చేసుకొని ఇది నిజంగా వాడితే ఏమేమి బెనిఫిట్స్ వస్తే మనకు తెలుస్తుంది. బీ యువర్ ఓన్ టీచర్, అంతే. ఓకే, సో ఇందాక మనము లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి మనిషికి గోల్ ఉండాలా, పర్పస్ ఉండాలా లైఫ్లో? పర్పస్ ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ గివెన్. మనకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకి లైఫ్లో మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ కదా. ప్రతి ఒక్కళ్ళు పర్పస్తో పుడతారా కదా. వీఆర్ బార్న్, అంతే. మనం పుట్టిన తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది మనకు ఒక పాయింట్లో తెలిసిపోతుంది. అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? యాజ్ అ మదర్, యాజ్ అ డాటర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ సిస్టర్, యాజ్ హూ ఎవర్ ఇట్ ఈస్, సన్ ఇన్ లా, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేసేసిన తర్వాత మీకు ఒక పాయింట్ వస్తుంది, ఓకే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాయి. దాని తర్వాత మీ ఒక సెకండ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. అప్పటిదాకా మీకు గోల్స్ ఉంటాయి. మనకి పిల్లల్ని చదివించడం, వాళ్ళని పలానా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చేయడము, నాకు హెల్త్ గోల్స్ ఉంటాయి, నాకు ఒక కారు, నాకు ఒక బంగ్లా, ఇవన్నీ మన గోల్స్. ఈ గోల్స్ అన్నిటిని అచీవ్ అయిన తర్వాత అప్పుడు మనకు పర్పస్ ఆఫ్ లైఫ్లోకి మూవ్ అవ్వచ్చు. మనం అది ఒక ఏజ్ అయిన తర్వాతే సాధ్యమవుతుందా పర్పస్ ఆఫ్ లైఫ్? ఐ ఫీల్ దట్ వే, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇన్ మై కేస్ ఎస్, యూనో నాకు అసలు పెద్దంత ఐడియా లేదు పర్పస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ వాట్ ఐ డూ. సో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మ్యామ్? ఇప్పుడు ఐ ఫీల్ దిస్ ఇస్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ షూర్. ఇట్స్ మై గాడ్ హెస్ గివెన్ మీ రెండో ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు. ఆ రెండో ఛాన్స్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటావు అన్నది దానికి టెస్ట్ నాకు ఇప్పుడు. నేను వాట్ ఎవర్ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. సో ఇప్పుడు నేను చేసే వర్క్ ఏదైతే ఉందో, లైక్ సపోర్టింగ్ సర్వైవర్స్, దిస్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మేము ఎప్పుడైనా అనిపించింది అంటే, మీరు అన్నారు సెకండ్ ఇన్నింగ్స్ అని, సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అందరికీ తెలుసు లైక్ క్యాన్సర్తో బాధపడ్డారు వనజ గారు అని. ఇంకా ఓకే అందులో నుంచి బయట పడ్డాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ క్యాన్సర్ సర్వైవర్స్ని ట్రీట్ చేయడం, ఇదంతా కూడా ఎక్కడో నాకు మళ్ళీ పోస్ట్ ట్రామాని గురి చేస్తేమో అన్న ఫీల్ చాలామందికి ఉంటుంది. ఇంకా అసలు బాబోయ్ ఆ క్యాన్సర్ జోలికే వెళ్ళకూడదు అనుకుంటారు. బట్ టు మై సర్ప్రైజ్, టు ఎవ్రీ వన్ గెట్ లైక్ చాలా సర్ప్రైజ్ అనే విషయం ఏంటంటే మళ్ళీ మీరు అందులోకే వెళ్ళి యూఆర్ ట్రీటింగ్ దెమ్. సో హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఓకే, సో నాకు చాలామంది వెన్ ఐ స్టార్టెడ్ దిస్, వెన్ ఐ చూస్ దిస్ యాజ్ మై ప్రొఫెషన్, స్ట్రాంగ్గా ఐ డిసైడెడ్. అయితే ఇక్కడ చెప్పాలి, ఐ హవ్ డన్ మై హెల్త్ కోచింగ్, వేదిక్ న్యూట్రిషన్ అండ్ కోచింగ్ ఫర్ క్యాన్సర్, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఐ హవ్ ఆల్సో డన్ మై స్పిరిచువల్ లైన్లో కూడా ఐ హవ్ డన్ మై టారో reading. I'm a tarot reader. I'm a past life regression therapist. I'm a Reiki healer. Okay. తర్వాత I've done so many things. Astrology. ఇవన్నీ చేసిన తర్వాత వాట్ ఈజ్ మై కోర్ అంటే ఐ కమ్ బ్యాక్ టు మై క్యాన్సర్ సపోర్ట్ ఓన్లీ. ఓకే, ఇవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇవన్నీ సెకండ్ లైన్లోకి వెళ్ళి షిఫ్ట్. ఐ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ద లైన్ 2 అనమాట. ఓకే, First priority is my cancer coaching as a life coach for cancer survivors. I feel happy.
నాకు ఇది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మెసేజెస్ నా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో కొంతమంది సైకాలజిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు వై డూ వాంట్ టు చూస్ దిస్, నువ్వు ఇంత పెద్ద ట్రామా నుంచి బయటపడ్డావు, ఇవన్నీ చూసావు, మళ్ళీ ఎవ్రీ డే వై డూ వాంట్ టు టాక్ అబౌట్ క్యాన్సర్. ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు డూ దిస్, ఐ యూ షూర్. నేను చాలామంది చెప్తారు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంతమందితో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటావు కదా, ఎక్స్ట్రీమ్ కేసెస్ చూస్తావు, కౌన్సిలింగ్ చేస్తావు, 2-3 hours కూర్చుంటావు వాళ్ళతోటి, సో హౌ డూ యూ వాంట్ టు. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, ఐఎమ్ హ్యాపీ అండ్ నాకు ఎప్పుడు ఫియర్ లేదు మళ్ళీ నాకు వస్తుంది, బికాస్ ఒకవేళ వచ్చినా నేనేం చేయలేను, ఐ హ్యావ్ ది విల్ పవర్ టు ఫైట్ ఇట్ అగైన్. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. భయం ఉంటుందా మళ్ళీ రికరెన్స్ అవుతుందేమో? ఇప్పుడైతే భయం ఏం లేదమ్మా, ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో భయపడ్డా, దాని తర్వాత ఇప్పుడు నేను చూసే కేసెస్ ఐ ఫీల్ ఐఎమ్ ఫార్ బెటర్ దెన్ వాళ్ళందరికంటే. నాకు భగవంతుడు అన్ని రకాలుగా నాకు ట్రీట్మెంట్ చేసుకునేంత సదుపాయాన్ని ఫైనాన్షియల్ ఇది నాకు ఇచ్చాడు, అండ్ నాకు మంచి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇవన్నీ సపోర్ట్ ఇచ్చాడు, నాకు నాలెడ్జ్ని ఇచ్చాడు భగవంతుడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఐఎమ్ ఓకే. అంటే సెకండ్ టైం వస్తుందా రాదా ఫియర్లో అయితే నేను లేను మలాస్య. ఒకవేళ వచ్చిందా, బికాస్ దేర్ ఈజ్ రియాకరెన్స్ ఇన్ క్యాన్సర్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రియాకర్ అవుతుంది. రియాకర్ అవ్వలేదు అంటే ఓకే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ బ్లెస్డ్. ఒకవేళ వస్తే ఏం చేస్తాం, మళ్ళీ ఐ విల్ ఫైట్ ఇట్ అన్న థాట్, ఐఎమ్ క్లియర్ విత్ దాట్. అంత స్ట్రాంగ్ మైండ్ ఎలా వచ్చింది? లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అంటే సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి యూ బికమ్ వెరీ కాంక్రీట్. అంటే నాకేమనిపించింది అంటే ఐఎమ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇనీషియల్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఉంటాయి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ దెర్ ఇస్ అన్ అప్, దెర్ ఇస్ అ డౌన్. సో అవన్నీ చూసా. బట్ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లైక్ మేడ్ మీ మోర్ స్ట్రాంగ్, బికాస్ నేనే కాకుండా నాతో పాటు నేను చాలామందిని చూసా. అవి చూసి నాకు అనిపించింది అనమాట, ఇదే లైఫా, ఇంతేనా, ఇంత భయంతో బ్రతకాల్సిందేనా లైఫ్ అంతా, ఎన్ని రోజులు బ్రతికేస్తాం ఫియర్లో. నాకేమనిపించింది, నా ఫస్ట్ థాట్ ఏంటంటే, నేను ఒకవేళ 1 year నాకు లైఫ్ స్పాన్ ఉన్నా, ఆ 1 yearలో ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఏదైనా ఉండాలి నాకు అనిపించింది. సో అది అక్కడ మొదలైంది నాకు. సెకండ్ ఫేజ్లో ఏమనిపించింది అంటే, నేను ఏదైతే చేస్తున్నానో నలుగురికి చెప్తే ఇట్ మే హెల్ప్ దెమ్. 100% చేయకపోయినా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. సో ఐ చోజ్ దట్ లైన్. థర్డ్, మెల్లిమెల్లిగా ఐ గాట్ ఇన్ టు పబ్లిక్, అందరికీ చెప్పడం, నా వాట్ ఎవర్ మై లెర్నింగ్స్, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటే పీపుల్ క్యాన్ రిలేట్ అండ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఐ సే. సో దాని తర్వాత నా వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా వల్ల ధైర్యంగా ముందుకెళ్ళి క్యాన్సర్ని మేము కూడా ఫైట్ చేస్తాం అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. భయపడి ఒక స్టెప్ వెనక్కేసేసి లేదు మీరు చెప్పినా కానీ నాకు భయం వేస్తుంది అన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ రోజుకి కూడా నాకు కాల్ చేస్తారు చాలామంది, ఎక్స్ట్రీమ్ 4th stagesలో ఉన్న వాళ్ళు కూడా, మేడం వీఆర్ స్టిల్ స్ట్రాంగ్, వీ హ్యావ్ ద హోప్, మాకు ఆ హోప్ ఉంది, మేము వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ అంటే అంత నాకు ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. వాళ్ళు ఉంటారా లేదా, దేర్ ఆర్ ఫ్యూ వారియర్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్, నాకు కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. ఐ ఫీల్ సాడ్ దట్ డే, బట్ ద ప్రౌడ్ థింగ్ ఈజ్ వాళ్ళు ఆ లాస్ట్ మినిట్ దాకా ఆ హోప్ తోటే ఉన్నారు. కొంతమంది అంటారు ఎందుకు ఆ హోప్ ఇవ్వాలి, ఆ హోప్ ఇవ్వకపోతే వాళ్ళు ఉన్న 10 రోజులు కూడా బాధలోనే ఉంటారు కదా. డెఫినెట్లీ లాస్ట్ 1 minute కూడా ఏదైనా ఒక మిరాకిల్ అయ్యి మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇట్స్ ఆల్ పాజిటివ్ థింకింగ్ అంతే. బట్ తెలిసినప్పుడు ఫస్ట్ టైం ఇలా క్యాన్సర్ వచ్చింది నాకు అని తెలిసినప్పుడు, లైక్ 3rd stage అప్పుడు 3rd stage ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అది తెలిసినప్పుడు బ్రేక్ డౌన్ అనేది ఉండిందా? బ్రేక్ డౌన్ ఉంటుంది డెఫినెట్గా. భయము, బ్రేక్ డౌన్ 2 ఉంటాయి. ఎందుకు అంటే ఏంటి, అప్పటిదాకా పెద్ద అవేర్నెస్ అంత లేదు కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చాక అవేర్నెస్ అంటున్నాం తప్పిస్తే, అప్పుడు అవేర్నెస్ వీడియోస్ ఎవరైనా పంపిస్తాం జస్ట్ స్కిప్ చేసేయడం అంతా, ఏంటి సుత్తి వస్తుంది అనుకునేవాళ్ళం. అవేర్నెస్ వస్తుంది, అందరూ అది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఒక 1 minute ఇంక్లూడింగ్ మీ హెల్తీగానే ఉన్నాను కదా, ఇవన్నీ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ స్కిప్ కొట్టేసేవాళ్ళం అన్నీ. కానీ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట, కొంచెం జాగ్రత్త తీసుకుంటే అయిపోయేది కదా అని. సో ఆ జాగ్రత్త తీసుకోలేదు. డెఫినెట్గా ఓకే స్వయంకృతాపరాధం అంటాము, అది అయిపోయింది. దాని తర్వాత బ్రేక్ డౌన్ ఉంటుంది, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏంటి అన్నది భయము, క్వశ్చన్ మార్క్ అంతే. నెక్స్ట్ ఏంటి, ఏం చెప్తారు డాక్టర్, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు ఏంటి సర్వైవల్ ఛాన్సెస్ ఏంటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక ఐ థింక్ ఐ మేడ్ అప్ మై మైండ్, ఓకే చలో ఫైట్ చేద్దాం, ఇట్స్ ఓకే,
ఇంతకంటే ఘోరంగా అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ క్యాన్సర్, మనం క్యాన్సర్ మాట్లాడుతున్నాం కదా, ఎందుకంటే క్యాన్సర్ వర్డ్ని అంత భయపెట్టేశారు అందరూ. నిజంగా చాలా డేంజరస్ డిసీజ్ ఏదైనా ఉందంటే క్యాన్సర్ అని అందరూ ఫీల్ అవుతారు. నిమిషాల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కొంతమంది ఈ తెలవని రోగాలు వచ్చి పారాలిటిక్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోతున్నారు. కొన్ని దారుణమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. అల్జైమర్స్ అంటారు, పార్కిన్సన్స్, ఇవన్నిటికంటే ఐ ఫీల్ ఐఎమ్ బెటర్. ఓకే, అట్లీస్ట్ క్యాన్సర్ మీకు తెలుసు, మీకు ఏం ప్రాబ్లం ఉందో, మీకు ఏం ట్రీట్మెంట్ అవుతుందో. కొన్ని ట్రీట్మెంట్ లేని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతో మందిని చూస్తాం మనం. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకే తెలియదు అసలు. మెడిసిన్స్ లేని రోగాలు చాలా ఉన్నాయి లాస్య. సో అవన్నిటిని డీల్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఓన్లీ క్యాన్సర్ని అలా భయపెట్టేసి ఒక పెద్ద డెవిల్ లాగా చూపించేస్తున్నారు కాబట్టి ద ఫోకస్ ఈజ్ ఆన్ క్యాన్సర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కొన్నిసార్లు ఫేటల్ కూడా అయిపోతుంది క్యాన్సర్. అందుకే అంటారు క్యాన్సర్ ఎర్లీ డయాగ్నోసిస్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఎర్లీ డయాగ్నోసిస్ గురించి అట్లీస్ట్ ఉన్న అన్ని రోగాల్లో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి ఎవరికైనా తెలుసా అసలు? పోస్ట్ కోవిడ్ సిమ్టమ్ అంటున్నారు కానీ బట్ స్టిల్ దేర్ ఇస్ నో క్లూ. 10 years బేబీ నుంచి 70 years ఓల్డ్ మ్యాన్ వరకు ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ, కాబట్టి మనకు తెలీదు అనమాట. సో ఏ నిమిషంలో ఏమవుతుందో తెలీదు. సో ఉన్న వాట్ ఎవర్ లైఫ్ వీఆర్, నాకు స్టిల్ ఐ ఫీల్ వన్ డే ఎట్ ఎ టైమ్. ఈరోజు వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ అచీవింగ్, హౌ హ్యాపీ ఐమ్ ఐ. నాకున్న బాధ్యతలన్నింటినీ నేను 100% ఫుల్ఫిల్ చేస్తున్నానా, యాజ్ వాట్ ఎవర్ రోల్స్ ఐ ప్లే యాజ్ అ ఉమెన్, అవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా ఈరోజు, రేపటికి రేపు. సో అలా అయిపోయింది. సో ఒక 10 ఏళ్ళు అట్లా. అఫ్ కోర్స్ హెల్దీగా ఉండడానికి ఐ వాంట్ టు స్టే హెల్దీ. ఎన్నైతే రోజులు ఉంటానో అన్ని రోజులు నా ఎఫర్ట్ నేను వేస్తాను. వాట్ ఎవర్ ప్లస్ మైనస్ ఐ హ్యావ్ టు డూ ఫ్రమ్ మై రొటీన్, ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. సో అయితే చాలామంది డెత్ బెడ్ మీద ఉన్నాము, ఇంకా మాకు లైఫ్ లేదు, హోప్ లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ అక్కడ నుంచి రివర్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా మీరు చాలా చూసుంటారు. కెన్ యూ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ కేస్ స్టడీస్ కానీ? చాలా ఉన్నాయి అట్లాంటివి. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ షీస్ 3 years నౌ. ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అందులో నుంచి ఇనీషియల్ డేస్లో ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషన్ జస్ట్ దెన్. షీ ఈస్ నౌ హీల్డ్ సో మచ్. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా మీ ఫ్రెండ్ అని చెప్పారు నా క్లాస్. తను ఇంకొక కేసు. ఓకే, తను నా ఫ్రెండ్, షీ హ్యాడ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. షీ వాజ్ ఆల్ హెల్దీ. తను ఎంత హెల్తీగా ఉన్నదంటే ఏం తినేది కదనమాట. ఒక కూర వండుకోవాలంటే అందులో 1/4 పచ్చిమిరపకాయ వేసుకునేది తను. సాల్ట్ అయితే జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకునేది అనమాట. సో ఐ నెవర్ యూస్ టు టచ్ హర్ డబ్బా. ఇంత చప్పగా నేను తినలేదమ్మా, అలా ఉండేది. వీ వర్ సో క్లోజ్ విత్ ఈచ్ అదర్. షీస్ సో హెల్దీ బికాస్ షీస్ డన్ హర్ MSc న్యూట్రిషన్ ఇవన్నీ చేసి షీస్ హెల్దీ, వెరీ హెల్త్ కాన్షియస్. అవన్నీ అయిపోయాక దానికి చిన్నప్పటి నుంచి మైగ్రేన్ హెడేక్స్ అవి ఉండేవి. దానికి ఏదో మెడిసిన్ వేసుకున్నది, ఇట్స్ మైగ్రేన్ ఓన్లీ. సడన్గా ఒక రోజు తనకి ఏమైందంటే ఇట్లా ఉండి హెడేక్ వస్తుంది. ఓకే, హెడేక్ వచ్చి తనకి వామిటింగ్ అయిపోతుంది. ఓకే, వామిటింగ్ ఎట్లా అంటే ఇన్వాలంటరీగా అనమాట. మామూలుగా మనం వామిటింగ్ చేయాలంటే కొంచెం బెండ్ చేయాలి కదా, తనకి ఎట్లా అంటే ఇలా నించొని ఉండగానే ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అవుట్. సో ఇదేంటి ఇట్లా అవుతుందని ఇమీడియట్గా కొన్ని అంటే ఆ వామిటింగ్ అవ్వగానే షీఈస్ గోయింగ్ ఇన్ టు అ కోమా స్టేజ్ అనమాట. కోమా అంటే తనకు కూడా తెలియకుండా ఒక రిలాక్స్డ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుందంట. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వామిటింగ్. సో ఏంటి అని హాస్పిటల్కి అంతా తీసుకెళ్తే షీ హ్యాడ్ ఎ రప్చర్ ఇన్ ద బ్రెయిన్ ఫర్ విచ్ our chances of survival are only 0.5%. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవలే 0.5%. డాక్టర్స్ ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్కి, ఇది ఇప్పుడు మేము వీ విల్ డూ ఇట్, ఓపెన్ చేస్తాము, వీ హ్యావ్ టు డూ సర్జరీ చేయాలి, నో గ్యారంటీ, బికాస్ నౌ దట్ వీ ఓపెన్ దిస్ వీ విల్ డూ ఇట్ అని చెప్పి జస్ట్ ఓపెన్ చేసి సర్జరీ అంతా చేసేసారు. సర్జరీ చేసేసాక తనకి ఒక సైడ్ మొత్తం స్టిఫ్ అనమాట, అంటే ఒక పారాలిటిక్ అటాక్ టైప్లో వచ్చేసి అండ్ సీజర్స్ అవి రావడము, ఇట్లాంటివన్నీ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్టర్ సర్జరీ అన్నీ వచ్చినాయి. తర్వాత స్లోలీ ఒక ఫ్యూ డేస్ తర్వాత అసలు నో బడీ థాట్ ఇంక్లూడింగ్ ద హస్బెండ్ థాట్ దట్ షీ విల్ సర్వైవ్. ఇంటికి వచ్చింది స్లోలీ షీ స్టార్టెడ్, బికాస్ ఇదంతా కట్ చేసేసారు, దే షేవ్డ్ హర్ హెయిర్, అదంతా చేసి ఇవన్నీ చేశాక
నౌ లాస్ట్ month we both met. We went out to celebrate her 2 years of survival. మేమిద్దరం కలిసాము. we went to lunch and each one of us have a story. మా ఇద్దరికి నాకు తను చాలా గ్రేట్ అనిపిస్తుంది. నాకన్నా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, తనకైతే లేవు. అయితే తను అట్లా ఫైట్ చేసింది, ఎట్లా కామ్గానే ఫైట్ చేసింది, తను అగ్రెసివ్గా కాదు. షీ మెయింటైన్ దట్ కూల్, షీ మెయింటైన్ దట్ కామ్. అలాగే స్లోగా తను ఏమేం చేయాలి. ఇప్పుడు రోజు తను వాకింగ్కి వెళ్తుంది, రోజు కాసేపు మెడిటేషన్ చేసుకుంటుంది. తను ఏం తినాలి, ఎంత తినాలి, షీ విల్ ఈట్, అంతే. తప్పిస్తే షీ డోంట్ ఎందులో అన్నెసెసరీ వాటిలో దేంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇట్లాంటివన్నీ చేసి నౌ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆల్సో. తను షీఈస్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. ఎక్సలెంట్. ఓకే, చాలా బాంబ్స్ వస్తున్నాయి చెప్తుంటేనే. లైక్ అండ్ షీఈస్ యాక్సెప్టెడ్ హర్ సెల్ఫ్ ద వే షీ ఈస్. ఏమవుతుంది ఒకసారి బ్రెయిన్కి ఇదంతా షేవింగ్ అంతా అయిపోయాక, వీఆర్ ఏజింగ్, సో వీ గో గ్రే. సో ఐ కీప్ హెన్నా ఇవన్నీ చేసుకుని కవర్ చేసేసుకున్నా కానీ తనకు ఆ ఛాన్స్ లేదు. షీఈస్ గ్రోన్ ఫుల్లీ గ్రే. ఐ సెడ్ యూ లుక్ సో బ్యూటిఫుల్ లైక్ దిస్. షీ సెడ్ యా ఐ నో. అండ్ సమ్వేర్ హర్ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్ప్ చేసింది అనుకుంటున్నా ఇక్కడ నేను. ఎగ్జాక్ట్లీ. తను రికవర్ అవ్వడానికి తను ఏవైతే ఫాలో అయ్యిందో అవన్నీ తనకి హెల్ప్ చేసినాయి. ఏదైనా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేసినా గుడ్ థింగ్ అబౌట్ అవర్ హెల్త్, ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్ ఓన్లీ ఇన్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఒక ఆయన ఒక బుక్ రాశాడు ఇలాగ క్యాన్సర్ సర్వైవర్స్ అందరు లాస్ట్ స్టేజెస్ డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని అడిగాడు, వాట్ ఈస్ దట్ యూ థింక్, ఏం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది మీకు ఇంకా అంటే, ఒక్కొక్కరు చెప్పిన ఆన్సర్, నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడకుండా ఉండాల్సింది ఒకటి. నేను ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డానో వాళ్ళే నన్ను చూడట్లేదు. సో వాళ్ళ కోసం ఇంత కష్టపడి నేను ఫైనల్గా నాకు ఈ రోగం వచ్చేసింది అని ఎంతోమంది. అండ్ ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, లేడీస్, ఉమెన్ ఎస్పెషలీ, నేను కొంచెం నా లైఫ్ని ఇంకా కొంచెం ఎంజాయ్ చేయాల్సిందే, అంత సాక్రిఫైస్ అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు అని. ఇట్లాంటి ఆన్సర్స్ లాస్ట్ ఇంకా 1-2 డేస్లో చనిపోతారనగా చెప్పిన ఇవన్నమాట మాటలు ఇవన్నీ. కాబట్టి మనం లైఫ్లో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకు మనం ఇచ్చుకోవాల్సిందే. డెఫినెట్లీ. మన హెల్త్, మన వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్. మనం బాగుంటేనే మిగతా ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేయగలుగుతాం. అది కాకుండా ఒక సాక్రిఫైస్ మోడ్లోకి వెళ్ళిపోయి నేనే సూపర్ ఉమెన్, నేనే సూపర్ క్వీన్ అనుకుంటే మనం అనుకోవడం వరకే, ఎవడు పట్టించుకోడది. డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ ఈ సడన్ డెత్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా ఎక్కువైపోతున్నాయి సడన్ డెత్స్? సో మనం ఎలా ఉండాలి యాక్చువల్గా? కొంతమంది ఫ్యూచర్ గురించి భయపడుతుంటారు, లేకపోతే పాస్ట్ గురించి బాధపడుతుంటారు. ఈ రెండూ కాకుండా ప్రజెంట్లో ఉండడం ఎలాగ? సడన్ డెత్స్ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దేర్ఫోర్ ఐ సెడ్ ఐఎమ్ ప్లానింగ్ 1 day. ఓకే, ఫ్యూచర్ ప్లానింగ్ ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే అఫర్మేషన్స్, యూనివర్స్ అఫర్మేషన్స్ అట్లా అనకూడదు, 1 day అంటే నీకు అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతుంది. కానీ నా విషయంలో 1 day వర్క్ అవుతుంది కాబట్టి ఐఎమ్ లీడింగ్ ఇట్. సో నో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు సడన్గా చనిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ రీజన్లెస్. మనకు తెలియట్లేదు, ఎందుకంటే మనం ఫోకస్ చేయట్లేదు. మనకు వచ్చే చిన్న చిన్న ట్రిగర్ పాయింట్స్ మనం ఇగ్నోర్ చేసేస్తాం అనమాట. ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. రిపీట్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి వస్తుంది, లేకపోతే దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఒక క్లయింట్ షోల్డర్ పెయిన్స్ ఆమెకి. ఓకే, చాలా రోజుల నుండి 2 సైడ్ల భుజాలు పెయిన్స్. ఆమెకేంటో తెలవట్లే. డి విటమిన్ టెస్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఫైనల్గా ఏంటో తెలుసా, ఆఫ్టర్ ఫ్యూ డేస్ షీ హ్యాడ్ లంగ్ క్యాన్సర్. సో సిమ్టమ్స్ని ఏదైనా కానీ, చిన్న సిమ్టమ్ అయినా కానీ, అదే చిన్న పావునైనా కానీ పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, సేమ్ థింగ్ ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు అన్నీ బాగుండేవి, ఆర్గానిక్ ఫుడ్, ఎన్వైరన్మెంట్ బాగుండేది, నో పొల్యూషన్, అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొబ్బరి నీళ్ళలో ప్లాస్టిక్ స్ట్రా వేసుకొని తాగేస్తాం మనం. సో కొబ్బరి నీళ్ళు ప్యూరే. ట్రూ. లేకపోతే ప్లాస్టిక్ బాటిల్లో కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని తాగుతాం. సో వాట్ ఆర్ యూ డ్రింకింగ్? యూఆర్ డ్రింకింగ్ క్యాన్సర్. సో ఆ బాటిల్ని కూడా పాడేయం, మళ్ళీ నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లోనో ఎక్కడో పెడతాం. అది 1 time యూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ. దే ఆర్ ఆల్ కార్సినోజెనిక్. సో ఇవన్నీ సింపుల్ చేంజెస్ మనం చేసుకోవట్లేదు లైఫ్లో. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ రెవల్యూషన్ చేశారు, ప్లాస్టిక్ వాడొద్దు, వాడొద్దు అని చెప్పిన వాళ్ళే వాడతారు. క్యాన్ ఐ అవాయిడ్ ప్లాస్టిక్ ఇన్ మై హౌస్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఏదో రకంగా ప్లాస్టిక్ కవర్ వస్తుంది మా ఇంటికి. సో ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్. సో స్లోగా ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ కంప్లీట్లీ. ఒక చేంజ్ అందరిలో రావాలి. ఒక్క మనిషిలో వస్తే చేంజ్ కాదు, ప్రతి ఒక్కళ్ళు మారాలి. ప్రతి ఎన్వైరన్మెంట్ పరంగా కానీ, మనం తినే ఆహార పరంగా కానీ, పిల్లల్లో ఎస్పెషల్లీ ప్లాస్టిక్ యూసేజ్ ఇస్ 1 biggest ట్రిగర్.
అండ్ ఆయిల్స్ వాట్ వీ యూజ్, ఇవన్నీ ఫ్యాక్టర్సే. కాబట్టి బీ చూజీ అబౌట్ యువర్ లైఫ్ అండ్ బీ చూజీ అబౌట్ వాట్ యువర్ ఈటింగ్. సో ఇంత అంటే లైఫ్ స్టైల్ మనం ఎంత హెల్దీగా ఉంచుకున్నా మీరు అన్నట్టు సో మెనీ ఫ్యాక్టర్స్ సరౌండింగ్ అస్, లైక్ మనము కొన్ని వీ కాంట్ హెల్ప్ దెమ్. అలాంటప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఒక స్పిరిచువల్ పాత్లోకి చాలా మంది వెళ్తున్నారు. స్పిరిచువల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డివోషనల్ ఐ ఫీల్. సో ఏంటి అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువల్గా ఒక మనిషి మనం ఉంటే హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ లైఫ్. స్పిరిచువల్గా ఉండడం అంటే నువ్వు ఎక్స్టర్నల్ ఏమీ నీ మైండ్లోకి ఎక్కవు. ఓకే, యూ హ్యావ్ యువర్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ గివ్ అండ్ ఫర్ గెట్. ఓకే, దట్ ఈస్ బీయింగ్ స్పిరిచువల్. కొంతమంది రిచువలిస్టిక్గా ఉంటారు, అంటే వాళ్ళు ఇన్న పద్ధతులన్నీ ఫాలో అవుతారు కానీ వాళ్ళు డివోషనల్గా ఉండరు కదా. సో బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మెయిన్ థింగ్ అంటే మీలో ఉన్న వాట్ ఎవర్ హరిషడ్ వర్గాలు అంటాం అవన్నిటిని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి. ఓకే, జెలసీ ఫీల్ అవ్వకూడదు, కోపం రాకూడదు, కానీ వస్తుంది. బికాస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్లీ కదా. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ స్పిరిచువల్ పాత్లో వెళ్ళినప్పుడు జెన్యున్గా దేనికైతే కోపం రావాలో, దేనికైతే అసూయపడాలో అవన్నిటికి మనకు అర్థమవుతాయి. ఫస్ట్ థింగ్ అనమాట. సో అన్వాంటెడ్ జంక్ అంతా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ టు బీ గుడ్ అన్నది ఒక్కటే మనతో మిగులుతుంది అనమాట. ఆ స్పిరిచువల్ పాత్ ఈస్ దాట్. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్ విల్ కీప్ అస్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సో ఆ స్పిరిచువల్ పాత్లో వెళ్ళినప్పుడు ఒక ఐడల్ని కానీ ఒక దేవుణ్ణి కానీ వీ హ్యావ్ టు వర్షిప్ చేయాలా? నథింగ్. అది ఒక స్పిరిచువల్ అంటే శివుడిని నమ్మేస్తూ ఉంటారు బికాజ్ హిస్ క్యారెక్టర్ కావచ్చు, హిస్ ఆరా. శివ ఇట్స్ బోత్ కదా, శివ శక్తి అంటాం కదా. అంటే ఒక భగవంతుడిని నమ్మడం ఎస్, బికాస్ మనకి ఒక గురువు ఉండాలి కాబట్టి. స్పిరిచువల్ లైన్లో ఎస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, బిలీవ్ ఇన్ సంబడి, లైక్ సమ్ బిలీవ్ ఇన్ గురు, బాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, విచ్ ఎవర్ గాడ్. అంటే మనం అంటాం ఇష్టదైవం, మన ఇష్టదైవాన్ని మనం చూసి మనకేమనిపిస్తుంది అంటే ఆ పాత్లో ఇట్ విల్ గివ్ అస్ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అనమాట. మనం ఇప్పుడు నేను శివభక్తురాలని అంటే ఒక శివుడు ఆ విగ్రహం ముందు కూర్చొని అలా కళ్ళు మూసుకుంటే ఐ విల్ జస్ట్ ఇమాజిన్ హిమ్, సో దట్ నాకేం డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఓకే, అలా మీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ పాత్, యూ చూజ్ అ పాత్. ఏ భగవంతుని, ఇప్పుడు ఐఎమ్ డివోషనల్, ఐఎమ్ బాబా డివోటీ, స్టాంచ్ బాబా డివోటీ నేను. కానీ ఆ స్పిరిచువల్ లైన్లో వెళ్ళినప్పుడు ఐ నో వాట్ ఆల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ టు బీ స్పిరిచువల్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను డివోషనల్ రిచువల్స్ పాటిస్తారు. రిచువల్స్ నేను చాలామంది ఓపెన్ డివోషనల్ కంటెంట్ ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే మేడం ఒక బొట్టు పెట్టుకోండి అంటే నేను కుంకుమ పెట్టుకుంటేనే నేను దేవుడి మీద భక్తి ఉందా నాకు? జనరల్గా నేను గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను కుంకుమ, షూటింగ్కి వచ్చినప్పుడు నేను ఐ జస్ట్ కమ్ ద వే ఐ యామ్. దట్స్ యువర్ చాయిస్, దట్స్ మై చాయిస్. చాలా మంది అంటారు మేడం కుంకుమ విభూద పెట్టుకుంటే బాగుంటుంది మేడం, బాగా కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ నేను అంటాను మీనింగ్లెస్. అది నిజంగానే మీనింగ్లెస్. అంటే మనం ఎవరికి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అక్కర్లే. నేను చేసే పనికి నన్ను ఎవరు వ్యాలిడేట్ చేయక్కర్లేదు. నేను కుంకుమ బొట్టు ఎర్రబొట్టు పెట్టుకోకపోతే, ఇట్లా విభూతి పెట్టుకోకపోతే నేను స్పిరిచువల్గా లేను అని, దేవుడు అంటే నాకు భక్తి లేదని కాదు. నాకు నా లైఫ్లో అయిన మిరాకిల్స్ అన్నీ కాదు. దేవుడు అంటే ఐఎమ్ స్టాంచ్ డివోటీ ఆఫ్ బాబా. డెఫినెట్లీ అవన్నీ ఉన్నాయి నాకు. యూఆర్ వన్ మిరాకిల్ పర్సన్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ నడుస్తుంది మిరాకిల్ పర్సన్ అంటే ఇట్స్ మీ. నాకు ఇదొక్కటి, క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. ఐ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. అన్నిటి నుంచి భగవంతుడు, బికాజ్ ఐ చూజ్ ఎ పాత్. నేను ఇవన్నిటి నుంచి బయట, మనం ఎప్పుడైతే మనకున్న ఈగోని, మనకున్న అహంకారాన్ని, ఇవన్నిటిని పక్కన పెడతామో భగవంతుడు ఆటోమేటిక్గా మనం చేయబట్టుకొని నడిపిస్తాడు మనల్ని. డెఫినెట్లీ. అందుకే అది స్పిరిచువల్ అనమాట. స్పిరిచువల్ ఏంటి చేస్తుంది అంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకొని ఇవన్నిటిని ఎలిమినేట్ చేసేసి ఉంటాయి. మనకున్న ఎమోషన్స్ న్యాచురల్. చాలామంది ఏంటంటే మెడిటేషన్ ఈ మధ్య మెడిటేషన్ చేసే ప్రాసెస్లో నేను మెడిటేషన్ చేస్తానంటే మెడిటేషన్ చేసే వాళ్ళు ముందుకెళ్తే మనం భస్మం అయిపోయేలాగా ట్రీట్ చేస్తారు మనల్ని. సో అంత లేదు అక్కడ. మెడిటేషన్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బేసికలీ. చాలా మంది మెడిటేషన్ చేస్తుంటారు, చేసే పనులన్నీ నేను మెడిటేషన్ చేస్తాను, నాతోటి ఇవన్నీ మాట్లాడక అంటే సో ఇట్స్ ఓకే. సో వాట్ ఇఫ్ యూ మెడిటేట్? భయపడిస్తున్నారు లిటరల్లీ. అది ఉండకూడదు కదా అలా. అట్లాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, నా దృష్టి ఐఎమ్ స్టిల్ అబ్జర్వింగ్ మై బ్రీత్. నా బ్రీదింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అని నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను.
ఇట్ విల్ గో ఆన్. ఎందుకంటే దిస్ ఎ వెరీ ఎఫెక్టివ్ థింగ్ ఫర్ బీయింగ్ హెల్దీ. ఓకే. సో అది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకే వీ కెన్ అబ్జర్వ్ ద బ్రీత్ బికాస్ ఐఎమ్ నాట్ అబ్జర్వింగ్ మై బ్రీత్. స్టార్ట్ ఇట్. అది ఎనీబడి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ అబ్జర్వింగ్. యూ అబ్జర్వ్ ఇట్ వెన్ యూఆర్ టాకింగ్ టు మీ. బట్ ఊపిరి అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా నా బ్రీదింగ్ ప్యాటర్న్ జనరల్ గా దాన్ని ఏం డీప్ బ్రీత్ అలా చేయక్కర్లే. కీప్ అబ్జర్వింగ్ యువర్ బ్రీత్. అది చేస్తాం, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ లాడ్ ఆఫ్ వేస్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిస్కషన్ ఆన్ దాట్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ మెడిటేషన్ అందరు చేస్తారు. మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నదాన్ని పెద్ద క్వశ్చన్ మార్క్. సో చాలామంది ఈ మెడిటేషన్ చేసే ప్రాసెస్లో ఏంటంటే 3ంటికి లేచిపోతారు. వాళ్ళ అడెక్వేట్ స్లీప్ ఉండదు వాళ్ళకి. ఈ మెడిటేషన్ చేస్తే నాకు ఏమో బెనిఫిట్స్ అయ్యాయేమో. కానీ చాలామందిని నన్ను తప్పు పట్టుకున్నా సరే చాలామంది మెడిటేషన్ చేసి అది ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతారు. 3 to 6 3 to 8 అట్లా మెడిటేషన్ అన్ని అవర్స్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. మేడం నేను 3 to 5 మెడిటేషన్లో ఉంటాను మేడం. మరి మీరు మెడిటేషన్లో ఉంటే మరి ఎందుకు నా దగ్గరికి ఎందుకు రావాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బికాస్ మెడిటేషన్ ఒక్కటే మిమ్మల్ని హీల్ చేసేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు అర్థమైపోతుంది. మీ ఫీలింగ్స్ కానివ్వండి, మీరు ఏమేమి మార్చుకోవాలో మీ లైఫ్లో ఇవన్నీ అర్థమవుతాయి. అంటే దేనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి. మెడిటేషన్ చేసినంత మాత్రాన మనకి ఏమి లైఫ్లో అంటే చాలామంది రకరకాల పర్పస్ల కోసం చేస్తారు. ఓకే, ఆ తపస్సులు వేరే, ఆ పాతకాలంలో ఋషులు అవి చేసే తపస్సులు అవన్నీ వేరే. మెడిటేషన్ ఒక గురువు ఆధ్వర్యంలో ఒక మంచి పర్పస్ తోటి ఇంటెన్షన్ అంటే దేనికోసం చేస్తున్నారు? ఆరోగ్యం కోసం చేస్తున్నారా, లేకపోతే మీరు కామ్ డౌన్ అవడాక? మెడిటేషన్ బేసిక్గా మన మైండ్ని మనకి అంటే మనలో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ప్రాసెస్ చేయడానికి వర్క్ చేస్తుంది. మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన మైండ్లోకి వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని మనం దాన్ని క్లోజర్ ఇవ్వాలి. ప్రతి ఒక్క థాట్కి, ప్రతి ఒక్క నెగటివ్ థాట్కి క్లోజర్. ఓకే, సరే నా లైఫ్లో ఒకవేళ ఈ ఇన్సిడెంట్ అవుతే నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, దీన్ని ఎలాగా ఎలిమినేట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ హౌ ఫర్ మీ నా ఒపీనియన్ ఈజ్ దాట్. వెన్ ఐ క్లోజ్ మై ఐస్ నాకు ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వస్తే ఓకే ఈ థాట్ ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ఎట్లా బయటకు రాగలిగితే నేను ఒక సొల్యూషన్ ఎత్తుక్కుంటాను. దాన్ని ఎత్తుక్కొని దాని నుంచి ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే ఐ విల్ హ్యావ్ అ రెడీమేడ్ ఆన్సర్ ఫర్ మై సెల్ఫ్. అంతే తప్పిస్తే చాలామంది మెడిటేషన్ చేయగానే వాళ్ళకి ఒక యాటిట్యూడ్ పెరిగిపోతుంది. నేను మెడిటేషన్ చేస్తాను, నా ముందు తప్పులు మాట్లాడొద్దు. సో ఇట్లాంటివి కాదు. సో బీ గ్రౌండెడ్. మీరు ఎవరెంత మెడిటేషన్ చేస్తే జస్ట్ బీ కామ్ అండ్ గ్రౌండెడ్. ఓకే. సో లైఫ్లో మేము ఉన్నది ఒకటే ఒక లైఫ్. సో కొంతమంది రెగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, పాస్ట్లో నేను ఈ తప్పు చేశాను, సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ రెగ్రెట్ అని. సో ఆ రెగ్రెట్స్ని క్యారీ ఓవర్ చేయాలా లైఫ్ అంతా? ఇప్పుడు అందరికీ తెలిసిందే, వెనక్కి వెళ్ళలేం మనం, అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా చూసుకున్నా, డెస్టినీ ప్రకారం చూసుకున్నా ఆ ఇన్సిడెంట్ మీ లైఫ్లో అవ్వాల్సింది అయిపోయింది అంతే. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేసినా తలకిందులుగా తపస్సు చేసినా దాన్ని మీరు కరెక్ట్ చేయలేరు. ఓకే, యూ కాంట్ గో బ్యాక్ ఇన్ టైం, కరెక్ట్ చేయలేము. సో దాన్ని ఇంకా అక్కడికి అది ఎక్కడో ఒక దగ్గర మీరు దాన్ని వదిలేయాలన్నమాట. దానికి ఒక క్లోజర్ ఇవ్వాలి. ఆ ప్రాబ్లమ్కి యూ బ్రింగ్ ఇట్ టు అ క్లోజ్. ఆ క్లోజర్ ఇచ్చేసి ముందుకు వెళ్ళండి. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఒకటి అంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ఆడవాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఎందుకు పాత విషయాలన్నీ తవ్వి నా దగ్గర చెప్తున్నావు అనేసి. రెగ్యులర్ డైలాగ్ అసలు. మాటికి ఒకసారి పాతవి ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం అయినది ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. ఎందుకు మాట్లాడతారు అంటే మీరు ఆ అమ్మాయికి కావాల్సిన సొల్యూషన్ మీరు అక్కడ ఇవ్వలేదు కాబట్టి, సొల్యూషన్ కాకపోతే క్లోజర్ ఇవ్వలేదు కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను నేను. సో మనకున్న ప్రాబ్లమ్స్కి కూడా ఒక క్లోజర్ తీసుకురావాలి. ఇట్ ఈస్ డెస్టైన్ టు హ్యాపెన్. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో ఆ ఇన్సిడెంట్ మీ ప్రమేయం లేకుండా అయిపోయింది, లేదు మీకు తెలిసే అయిపోయింది. కానీ ఏం చేస్తాం, అప్పటికి మీకున్న ఇగ్నోరెన్సో లేకపోతే ఏదో సంథింగ్ వెంట్ రాంగ్, మీ ఆలోచన అక్కడ దాకే పరిమితమైంది కాబట్టి ఆ మిస్టేక్ అయిపోయింది. సో యూ కాంట్ డూ ఎనీథింగ్. చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఇట్లా అనుకుంటుంటారు, చేసుకోకుండా మా పేరెంట్స్ చెప్పింది వినాల్సింది. ఇట్స్ ఓకే, మీ లైఫ్లో అయిపోయింది, ఇట్స్ డన్. పాస్ట్ కర్మాస్ ఏవైతే అండు ఇక్కడ లేదు కదా, కంట్రోల్స్ లేదు కాబట్టి యూ జస్ట్ లివ్ విత్ క్లోజ్ ఇట్ అంతే. ఫ్యూచర్లో అటువంటి తప్పులు చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోవడమే అంతే. ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఉంది, ఎన్నో చేయొచ్చు. మీరు బోల్డ్ అంత జీవితం ఇచ్చాడు మనకి కదా. సో ఇక్కడైతే ఇంకొక సినారియో ఉంది. పాపం ఇద్దరు అనుకోండి, లైక్ ఇద్దరు పీపుల్
ఫ్రెండ్స్ అవ్వచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, డివోర్సీ అవ్వచ్చు, లేకపోతే లవర్స్ అవ్వచ్చు, ప్రాపర్ క్లోజర్ నాకు ఎదుటి పర్సన్ నాకు ఇవ్వలేదు అంటే వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు లైఫ్లో. వీళ్ళు మాత్రం నాకు క్లోజర్ కావాలి, ఒక్కసారి మెసేజ్ చేస్తే అయిపోతుంది, ఒక్కసారి మాట్లాడితే అయిపోతుందని జీవితం అంతా వేస్ట్ చేసుకుంటుంటారు కొన్ని ఇయర్స్ అంతా. కరెక్ట్. ఇది ఏంటి మరి అలాంటి వాళ్ళకి అసలు క్లోజర్ అక్కర్లేదు. క్లోజర్ అంటే అట్లాంటి వాళ్ళు దట్స్ ప్రాబ్లమ్, యువర్ సైకలాజికల్ ప్రాబ్లమ్. అది యూ హ్యావ్ టు గో అండ్ మీట్ ఎ కౌన్సిలర్, సమ్ గురు, ఎవరినో ఒకరిని కలిసి యూ హ్యావ్ టు చూస్ దట్ స్పిరిచువల్ పాత్. అప్పుడు ఆ స్పిరిచువాలిటీలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట, ఆ మనిషి మన లైఫ్లోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇలాంటి బిహేవియర్ ఉంది, ఎందుకు నేను ఇంత ట్రామా గో త్రూ అవ్వాల్సి వచ్చింది. దెన్ యూ విల్ ఓన్లీ స్టార్ట్ డిస్కార్డింగ్ దట్ పర్సన్. సో సమ్ టైమ్స్ ఈ స్పిరిచువల్ గురూస్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం చాలా అవసరం అనమాట. ఆ ప్రీచింగ్స్ అవన్నీ వింటూ ఉంటాం కదా, మనకు అర్థం చేసుకోవాలంటే ఇట్లాంటి క్లోజర్ కావాలి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి మీ లైఫ్ని అంతటిని ఒకసారి తిరిగేసి చూసుకోండి. ఇక్కడ పాస్ట్ ఒక్కసారి ఆలోచించుకోవాలి, అసలు ఎందుకు ఒక్కొక్క మీ లైఫ్లో అయిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఎందుకు అయింది. సో ఒకవేళ మీరు రాంగ్ అయితే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ క్లోజర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ సే ఓకే దిస్ ఫర్గెట్ ఇట్. ఒకవేళ అవతల వాళ్ళది కనుక తప్ప ఇంకా క్లోజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది మీ పిచ్చితనం. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు. ఇంకా ఇక్కడ నాదొక్కటే మిస్టేక్ కాదు, ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే ఈ మధ్య కాలంలో ఉన్న రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కానీ. సో గో ఇన్ దట్ స్పిరిచువల్ వే, స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళి అవతల మనిషి ఇవ్వట్లేదు, మీ క్లోజర్ ఇవ్వట్లేదు, అతనికి ఈగో, అతనికి ఆమెకు ఈగో అడ్డొస్తుంది. సో దెన్ యూ జస్ట్ చూస్ సమ్ పర్సన్ హూ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ అండ్ హూ కెన్ గెట్ యూ ఓవర్ దిస్ ప్రాబ్లమ్. సో ఏ ఏజ్ నుంచి మనం స్పిరిచువాలిటీని అంటే ఆ వేని యాప్ చేసుకుంటే బెటర్? ఇప్పుడు ఏజ్ అనేటప్పటికి మనకి ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ అన్నది సడన్గా మనకు వచ్చేస్తుంది, లేదా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాక, కొన్ని సిచ్యువేషన్స్ గో త్రూ అయ్యాక మనం పీస్ఫుల్గా ఉండాలి. నాకైతే అలానే అనిపిస్తుంది. పీస్ఫుల్గా ఉండాలి అంటే ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, దేవుని బిలీవ్ చేయని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్లో. దే ఆర్ అవుట్ ఆఫ్ నో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అన్న మాట కూడా ఎత్తలేము మనం, బికాజ్ ఐ సెడ్ నో ఐ డోంట్ బిలీవ్, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ రిచ్, దే ఆర్ సూపర్ రిచ్, బాగున్నారు. ఎందుకు బాగున్నారు తెలుసా? నాస్తికులు ఎవరైతే గాడ్ని బిలీవ్ చేయరో వాళ్ళు వేరే మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఓకే, దే ఆర్ ఇంటూ చారిటీ, దే హెల్ప్ పీపుల్, దే ఆర్ లెస్ ఈగోయిస్టిక్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళలో. మానవ సేవ, కరెక్ట్, దే ఆర్ మోర్ ఇంటూ దాట్. అట్లాంటి వాళ్ళు చాలా బాగుంటారు, ఎందుకంటే ఏది చేసినా ఒకటే. మీరు మానవ సేవ చేసినా మాధవ సేవ చేసినా యు ఆర్ గెటింగ్ ఈక్వల్ అవుట్పుట్. కాబట్టి కానీ కొంతమంది ఏంటంటే చాలా రూడ్గా ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, బయట ఏమి చేయరు. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ దెర్ ఈజ్ పనిష్మెంట్ బై నేచర్, అదైతే ఉంటుంది డెఫినెట్లీ. కాబట్టి ఏజ్లో అన్నదాన్ని ఇప్పుడు ఈ మధ్య చాలా మందిని చూస్తాము ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని చాలా ఫోర్స్ చేస్తుంటారు, దండం పెట్టుకో, గుడికి రా, చాలా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళమ్మ నేను రాను, నాకు వద్దు, నేను చేయను పూజలు. అయితే వాళ్ళకి ఒకవేళ మీ పిల్లలు అలా మంచి భక్తి డివోషన్ తోటి ఉండాలి, రిలీజియస్గా ఉండాలి, రిచువలిస్టిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచే దీపారాధన చేయడం చిన్నప్పటి నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా అది ఒక అలవాటుగా మారిపోతుంది. సడన్గా మీ బాబు 10th క్లాస్కి వచ్చేటప్పటికి దేవుడు పూజ చేయి, లేకపోతే పాస్ ఫెయిల్ అవుతావు అంటే అది సింక్ అవుతా వాళ్ళకి బ్రెయిన్లో. ఎందుకు ఇట్లా సడన్గా చెప్తున్నారు, ఇప్పటిదాకా నేను రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాను, ఇప్పుడు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి ఇంకొకటి రోజు వాడిని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టి తిట్టి కొట్టి వాళ్ళు దే డోంట్ అంటే వాళ్ళంతా వాళ్ళకి అర్థం అవ్వాలి. సో నేను భగవంతుడిని నమ్మితే నాకు ఒక పాత్, ఒక డైరెక్షన్ వస్తుంది, అంతేగాని ఆయన ఏదో ఇలా అనగానే మనకు అక్కడ 100 మార్కులు పడిపో అన్నది పిల్లలకి తెలియజేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ భగవంతుడి పూజలు, దీపారాధనలు ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, మనం తప్పులు చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి భయం, కొంచెం ఒక ఫియర్ ఫ్యాక్టర్ అన్నది మనలో ఉంటుంది, భక్తి భయము. స్లోగా మనం పురాణాలు చెప్పడం వల్ల ఇప్పుడు పాతకాలంలో రామాయణం, మహాభారతం ఇవన్నీ మనకి ఎందుకు మోరల్ స్టోరీస్ చెప్తే మనకి ఆ వాల్యూ సిస్టమ్ మనకు అలాగే ఉండిపోయింది కదా. సో మనకు తెలుసు అబద్ధాలు ఆడకూడదు, పలానా వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేయకూడదు, పెద్దవాళ్ళు వస్తే లేచి నించోవాలి. ఈ మధ్యకాలం
పిల్లలు టీచర్ వచ్చినా అలాగే కూర్చుంటారు. సో మనకి అవన్నీ లేవుగా. మనకేంటంటే ఒక వాల్యూ సిస్టమ్ అన్నది ఏర్పడిపోయింది. సో ఆ వాల్యూ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే స్పిరిచువాలిటీ వైపు పిల్లల్ని తీసుకెళ్ళాలి తప్పిస్తే చాలామంది ఫోర్స్ చేస్తారు. పిల్లలు ఇష్టం లేకుండా నాకు వద్దు అని ఏడ్చిన వాళ్ళని కొట్టి తిట్టి తీసుకెళ్తుంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వేలాగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సో స్పిరిచువాలిటీకి ఏజ్ అనేది ఏం లేదమ్మా. మన రీసెంట్గా ఒక 7 years అమ్మాయి పెద్ద పెద్దగా మాట్లాడింది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. షీ హస్ లెర్న్డ్ సో మచ్. లైక్ భగవంతుడి గురించి లైఫ్ గురించి మాట్లాడుతుంది. సో ఇట్ ఆటోమేటికలీ కమ్స్ అనమాట. కొంతమంది నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి చేసినంత మెస్ ఎవరు చేసి ఉంటారు లైఫ్లో. యంగ్స్టర్ మందు తాగేసి బండ్లు గుద్దేసి ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్స్ ఏంటి, ఇంటికి ఇన్ని కేసెస్ తీసుకొచ్చేసి ఇవన్నీ అసలు వాడిని చూస్తే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మాకు అనిపించేది అమ్మ అసలు ఎప్పటికన్నా చేంజ్ ఉంటుందా ఈ పిల్లలు. సడన్ షిఫ్ట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వాడంతా పరమభక్తుడు ఎవరు ఉండరు ఎక్కడ. హీ జస్ట్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్. ఒక్క ట్రిగర్ రావాలి, ఒక ట్రిగర్ వస్తుంది. ఇప్పుడు వాడు చూడని శివక్షేత్రం లేదు. శివరాత్రి అంటే వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద ఎనీథింగ్ వాడికి మైండ్ ఇలా ఏదైనా ఒక థాట్ రాగానే వెళ్ళిపోతాడు, వెంటనే శివక్షేత్రంకి వెళ్ళిపోతాడు. అండ్ హీ సో కామ్, హీ సో ఎంత పీస్ఫుల్గా వాడి మాట, బిహేవియర్, వాడి నడక అన్నీ మారిపోయినాయి. అంటే సడన్గా ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది మనకి. సో అందుకే ఇవన్నిటిని చూసాం కాబట్టి ఆస్ట్రాలజికల్గా కూడా మనకు ఉంటాయి అనమాట. ఎప్పుడు మనం స్పిరిచువల్గా మనకేమంటుందంటే నార్మల్గా జాతకాల్లో కూడా చెప్తారనమాట. ఆస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు మనం ఏ భగవంతుని పూజ చేస్తే మనకు తొందరగా రిజల్ట్ ఉంటుంది అన్నది కూడా మన ఆస్ట్రాలజీలో మన చార్ట్. అఫ్ కోర్స్ యాజ్ పర్ ద ఆస్ట్రాలజీ ప్లానటరీ పొజిషన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం ఏ భగవంతుడికి పూజ చేస్తే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నది కూడా అందులో మోక్ష మార్గం అవన్నీ ఉంటాయి మనకి. సో నేనేం బిలీవ్ చేస్తానంటే భగవంతుడే మనల్ని చూస్ చేసుకుంటాడు టు బీ హిస్ డివోటీ. హీ విల్ ఓన్లీ హ్యాండ్ పిక్ అనమాట. సరే నువ్వు నా డివోటీవి. సో అప్పుడు అలా చూస్ చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి విషయంలో అలా అయిందనమాట. లార్డ్ శివ హస్ చోజన్ హిమ్ యాజ్. అడిగారు ఆ అబ్బాయిని ఎందుకు ఇంత సడన్ చేంజ్ అని? అంటే తెలిసిన వాళ్ళ అబ్బాయి అన్నారు. నేను అడిగాను, నేనంట వాట్ ఈస్ దిస్ యువ్ చేంజ్ సో మచ్ అంటే ఐ డోంట్ నో ఆంటీ, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ అంటాడు అంతే. బట్ ఆ ఆన్సర్ కూడా చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు వాడు ఏది మాట్లాడినా కోపం వచ్చేది, ఇప్పుడు వాడు ఏది మాట్లాడినా క్యూట్గా అనిపిస్తుంది మాకు. లైఫ్ చేంజ్ అండ్ వాడి ముఖంలో కూడా ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్. సో హీస్ నాట్ ఇన్ టు ఎనీ డ్యామ్ థింగ్. అంటే హీ స్టాప్ జడ్జింగ్ థింగ్స్. హీస్ లైక్ వెరీ అంటే పాజిటివ్ చేంజ్. అండ్ హీస్ జస్ట్ 18-19 మాత్రమే, ఎక్కువ కూడా లేదా, అంతే చిన్నోడే. 18-19 years. I thought somewhere around 26 అలా ఉంటాయి. నో 18-19 yearsకి అంత సడన్ చేంజ్ అట్లా మారిపోయి ఇప్పుడు వాడే మాకు అన్నీ చెప్తా ఉంటాడు. సో ఈజ్ అ వెరీ అంటే అలాంటి చేంజెస్ చాలా సార్లు చూస్తూ ఉంటాం. అంటే ఎలాగో చాలా స్టార్టెడ్గా ఉన్న లైఫ్లో సడన్గా ఒక మార్పు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని చూసి నా క్లాస్మేట్స్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను స్కూల్ టైంలో చూసినప్పుడు వీడే పెద్ద రౌడీ అయిపోతాడు అనిపించి ఇప్పుడు వాళ్ళని చూస్తే కాసేపు నాకు ఇది కళ నిజమా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చాలా కామ్ అయిపోయి వాళ్ళు చాలా మంచి మంచి పనులు చేస్తూ. సో ఏదో ఒక టైంలో మనకు ఆ చేంజ్ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఏమంటారు అదృష్టం మనకు రాకపోయినా ఏదో ఒక టైంలో ఫేజ్ ఆఫ్ లైఫ్లో చేంజ్ ఉంటుంది. సో ఆ టైం కోసం వెయిట్ చేయాలి. కొంతమంది కొంచెం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే. సో ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి? మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? నా లైఫ్లో ఫిలాసఫీ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఒక ఏజ్ దాకా ఐఎమ్ లైక్ వెరీ ఫ్రీ అనమాట. ఫ్రీ థాట్స్, ఫ్రీ విల్ అంతా. ఇప్పుడు నాదేంటంటే వాట్ ఎవర్ ఈజ్ నాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ నేను 100% ఫుల్ఫిల్ చేయాలి వితౌట్ టేకింగ్ ఎనీ స్ట్రెస్. వెరీ ఇంపార్టెంట్. వితౌట్ టేకింగ్ ఎనీ స్ట్రెస్ అండర్లైన్ చేయాలి. అంతే. నేను నా బాధ్యతగా నేనేమి అంటే వాట్ ఎవర్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్, నాకు ఒక కెపాసిటీ ఇచ్చాడు భగవంతుడు. ఆ కెపాసిటీని నేను 100% యూటిలైజ్ చేసుకోవడం. ప్రతి ఒక్కరికి అదే మనలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని అలా హైడ్ చేసుకోకుండా దాన్ని మనం బయటకు తీసుకొచ్చి నలుగురికి ఒకవేళ అది హెల్ప్ అవుతుందంటే ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్ అంతే. సో ఎస్, ఫైనలీ విమెన్కి కానీ ఎవరికైనా చూస్తున్న ఆడియన్స్కి వాట్ యూ వాంట్ టు సే పీపుల్ హు ఆర్ స్ట్రెస్సింగ్ దేర్ లైఫ్ అండ్ మేకింగ్ మిజరబుల్, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైలీ మన గురించి మనకు కొంచెం టైం తీసుకోవాలి, ఎస్పెషలీ ఉమెన్. సో ఇప్పుడు అన్నారు కదా స్ట్రెస్ ఎందుకు చేస్తున్నారు, మీనింగ్లెస్ స్ట్రెస్. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే అది మీకు మీనింగ్లెస్గానే మీరు తెచ్చుకునే స్ట్రెస్ అయి ఉంటుంది. మీరు ఒక 10 years తర్వాత ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు అన్నది ఒక జర్నల్లో రాసుకోండి.
అట్లా రాసుకున్నప్పుడు మనం ప్రతిరోజు అది చూస్తున్నప్పుడు మనకు గుర్తొస్తుంది అనమాట. ఓకే, ఇది నా మెయిన్ గోల్ ఇది ఉంది కదా, ఇది మర్చిపోయి నేను ఏంటి చేస్తున్నానని. మన లైఫ్లో వచ్చే స్ట్రెస్ ఇవన్నీ అన్వాంటెడ్ అండ్ అన్నెసెసరీ. సో అన్నెసెసరీ కాంపిటీషన్ అవసరం లేదు మనకి ఎవరితోటి. బీ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Accept yourself the way అంతే. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా, చాలా కొన్ని ప్లేసెస్లో ఉంటారు, మంచి గ్రాడ్యుయేషన్ అవన్నీ చక్కగా చదువుకొని ఉంటారు. చదువుకొని ఉన్నా వాళ్ళకి అందరిలాగా బయటికి రావాలి, కొంచెం స్టైలిష్గా ఉండాలి అన్న థాట్ ఉంటుంది. కానీ ఉండలేరు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు ఏంటో అది ఇది కాదు. యూ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ స్పేస్. అంటే మీకు ఎలా ఉంది, వేరే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళలాగా మీరు ఉండడం కాదు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. మీలో ఏదైనా ఒకటి మార్చుకోవాలనుకుంటున్నారా, మార్చుకోండి, నో ప్రాబ్లం. చేంజ్ యువర్ సెల్ఫ్. ఈ చేంజ్ ఎట్లా ఉండాలంటే మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే చేంజ్ లాగే ఉండాలి. దిస్ ఇస్ గివెన్ ఫర్ మీ. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. అంటే ఎవరు అఫెండ్ అవ్వద్దు ఇక్కడ. వి గో టు సమ్ ట్రిప్స్, లైక్ రీసెంట్లీ ఒకసారి సింగపూర్ మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్తే, గోవా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది వస్తారు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళని చూస్తే అంటే అలవాటు అయిపోయిన వాళ్ళు వేరే. ఇప్పుడు you I've seen your Instagram and everything, you look good in whatever you wear and you carry yourself well కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి సూట్ అవ్వదు, వాళ్ళు సరిగ్గా క్యారీ చేసుకోలేరు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకి. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలాగ తయారవుతేనే, ఇలాంటి బట్టలు వేసుకుంటేనే లైఫ్ అని అనుకుంటారు. బట్ విచ్ ఇస్ రాంగ్ కంప్లీట్లీ. అది ఏదో సామెత ఉండదు, బీ ఏ రోమన్ ఇన్ రోమ్. అది నాకు ఒక్కొక్కసారి రాంగ్ అనిపిస్తుంది. ఇట్స్ రాంగ్ కంప్లీట్లీ. రైట్. సో ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పాపం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ, బట్ షీ వోర్ అ డ్రెస్ వేర్ షీఈస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్. అట్లా అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఎందుకు? యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ యూ ఎంజాయ్. మీరు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఎంజాయ్ చేయడానికి కదా. మీరు ఒక ప్లేస్ని, ఒక గోవానో, ఒక థాయిలాండో, ఒక సింగపూరో, ఏదో ఒక ప్లేస్ మీరు హ్యాపీగా యూ వాంట్ అ బ్రేక్. ఆ బ్రేక్ కోసం వెళ్ళినప్పుడు ఆ బ్రేక్ లాగే ఉండండి. సో వై డూ వాంట్ టు చేంజ్ యువర్ అటైర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో వాట్ సూట్స్ యూ క్యారీ విత్ దాట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మిమ్మల్ని మీరు 100% యాక్సెప్ట్ చేయాలి. మీకు గుండున్నా, జుట్టున్నా, తెల్ల జుట్టున్నా, వ్రింకిల్స్ ఉన్నా, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నా, పొట్టున్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, చావు అంచుల దాకా వెళ్ళాలకి తెలుస్తుంది లైఫ్ ఎంత వాల్యుబుల్ అన్నది. ఓకే, వాల్యూ యువర్ లైఫ్. ఊపిరి ఆడుతుంది అంటే బీ బ్లెస్డ్, అంతే. అంతకు మించి, ఎందుకంటే మన మీద ఆధారపడిన ఫ్యామిలీస్, పిల్లలు ఉంటారు, చాలా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి 100 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నిటినీ ఫుల్ఫిల్ చేయడానికి మనము హెల్దీగా ఉండడం ఫస్ట్. ఎట్లా కనపడుతున్నాము, ఏంటి, నాకు గ్రే హెయిర్ వస్తుంది, నాకు ఇది, ఇవే అంటే ఈ మధ్య నేను చూసేది ఇవే. కాబట్టి ఐఎమ్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ దోస్ పాయింట్స్. ఐ మస్ట్ హ్యావ్ రిపీటెడ్ ఇట్ మెనీ టైమ్స్, బట్ స్టిల్ అక్కడే స్టక్ అయిపోయాం మనం. అంతకు మించి ముందుకెళ్ళలేకపోతున్నాం మనం సీరియస్లీ. సో వాల్యూ యువర్ లైఫ్. మనకి ఈరోజు మార్నింగ్ లేచి హెల్దీగా ఉన్నామంటే ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అంతే. యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాం. మనలోనే మనకి ఒక తెలియని చామ్ ఉంటుంది మనలో. డెఫినెట్లీ. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ లైక్ దాట్. సో దెన్ యూ ఎంజాయ్ లైఫ్. Thank you so much, Anjay garu. Thanks a lot. It was lovely conversation actually. Thank you so much. Thank you so much.